4:8 చదవండి. 8 శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగు కానీ దైవభక్తి ఇప్పటికి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినమును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తాం. సంఘ కాపర్ని మా ప్రభు వారి కుటుంబాన్ని, మరి జక్సన్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఇక్కడికి వచ్చిన సంఘ పెద్దల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, సంఘ సభ్యుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని మీరు దీవించి ఆశ్రయించి వర్ధిల్లు చేయమని వేడుకుంటున్నాం. తండ్రి ప్రభు మమ్మల్ని నన్ను మీ శిరు చట్ల మరుగు చేసి నాకును కావాల్సి వచ్చే వర్తమానమును మీరు బోధించమని కొద్ది ప్రతిక్రియ చేసిన బట్టి అడిగి వేడుకుంటున్నాం. ఆమెన్. అంటే మనకు 2 జీవితాలు ఉన్నాయి. ఈ భూలోకంలో ఒక జీవితం, చనిపోయిన తర్వాత మరొక జీవితం, దేవునితో ఉండే జీవితం. శరీర సంబంధమైన సాధకం వల్ల కొంచెం మట్టికే ప్రయోజనం. ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో వారు ఎప్పటి జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన రాబోవు అంటే పరలోక రాజ్యం కూడిన ఆ యొక్క జీవ విషయంలోనూ మనం మరి వాగ్దానం పొందిన వరకు ఉంటాం. కనుక ఈ లోకంలో మన ఆయుష్ 70-80. తర్వాత మనమే అంటాం ఎప్పుడు తీసుకెళ్తావు దేవుడు అని. దేవుడు అడగడు. యాక్చువల్గా 120 సంవత్సరాలు నొప్పిచ్చి అంటాం. అంత పిల్లలు అంతా సెటిల్ అయిపోతారు కదా, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళిపోతుంది దేవుడు అంటారు. అంటే ఈ లోకంలో లాభం ఏంటి? దైవభక్తి. చనిపోయిన తర్వాత లాభం వాగ్దానంతో కొన్ని దేశాన్ని తీసుకెళ్ళే దైవభక్తి. కనుక దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఈ భూలోకంలో దీవించబడతాం. చనిపోయిన తర్వాత యుగయుగములు దేవునితో ఉండే కృప మనకి దొరుకుతుంది. అలా జీవించాలంటే మనం ఈ భూలోకంలో ఎలా జీవించాలి, అలా మన పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ భూలోకంలో ఎలా జీవించాలి అనేది మనం చూద్దాం. సమయాలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 12:2. నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చింది. ఇదిగో నేనున్నాను. నీవెవరి ఎద్దునైనా తీసుకొంటినా? ఎవరి ఎద్దుని నేను తీసుకోలేదు. ఎవరి ఎద్దుని? ఎద్దు. ఎందుకంటే నాకు జ్వరం వచ్చినా, నాకు ఆరోగ్యం బాగపోయినా నేను న్యాయాధిపతిని కదా, ఈ దేశం అంతా తిరగాల. కానీ అట్లాగే వెళ్ళేవాడిని. కానీ మీరు ఎవరి ఎద్దుని నేను తీసుకోలేదు. ఎవరి గాడిదను? నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒకరోజు దాని దూరం రావాలయా, నీ గాడిది అని ఎవరిని అడగలేదు. న్యాయాధిపతిగా నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. న్యాయాధిపతిగా నేను ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదు. చాలండి. మంచి మనస్సాక్షి కలిగి ఈ భూలోకంలో జీవించిన వాడు సమూయేలు గారు. అంటే బాల్య దినముల్లో శబాష్, యవ్వన కాలంలో శబాష్, నడి వయసులో శబాష్, వృద్ధాప్యంలో శబాష్. అంటే దేవునితో నడిచిన వాడు సమూయేలు. ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవునితో నడవాలి. దేవునితో నడుస్తుంటే ఏంటండి? దివారాత్రులు ఆయన గ్రంథాన్ని పట్టించాల. అర్ధరాత్రి కూడా మనం టాయిలెట్కి వెళ్తాం కదా, అప్పుడు కాసేపు గంటన్నర పట్టించాల. ఫ్రీ టైం, ఎవరు డిస్టర్బ్ చేయరు, పట్టించాల. మోకరించి ప్రార్థన చేయాలి. ఎంతసేపు అండి దేవునికి ఇవ్వాల్సిన టైం?
మానవుడు దేవుని దగ్గర దొంగిలించున దశంభాగం ఇవ్వలేదు అన్నాడు మలాకిలో. అంటే డబ్బుల్లో దశంభాగం. ఈ దినాల్లో నూతన నిబంధనలో టైంలో దశంభాగం. 10 గంటలకి 1 గంట దేవునికి ఇవ్వాలి, 20 గంటలకి 2 గంటలు, 4 గంటలకి 4 6 24, 2 గంటల 24 నిమిషాలు దేవునికి తప్పనిసరిగా ఇవ్వాలి. అప్పుడు ఈ భూలోకంలో మీరు దీవించబడతాం, మనం దీవించబడతాం. చనిపోయిన తర్వాత వాగ్దానంతో కూడిన పరలోక రాజ్యం చేరేవారు ఉంటాం. ఐశ్వర్యం దేవుని దగ్గర ఉందండి, అది నల్ల కష్టం చేత అది ఎక్కువ కాదు. ధనం అనేది దేవుని దగ్గర ఉంది, అది నరుల కష్టం చేసిన ద్వారా ఎక్కువ కాదు. అది దేవుడిచ్చిన వారికే దేవుడి ఇస్తారు. ఎలా? బైబిల్ చదివి ప్రార్థన చేసి మన జీవితాన్ని, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, మన జీవితాన్ని సర్దిద్దుకోవాలా. ఇప్పుడు సమూయేలు బాల్యదినంలో శబాష్, యవన కాలంలో శబాష్, నడి వయసులో శబాష్, వృద్ధాప్యంలో శబాష్. మరి పబ్లిక్ ఏమనుకున్నారు? 16:4 అది అక్కడే. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, చాలండి, బహిరంగ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఎవరో? సమూయేలు గారు. ఊరి పెద్దలంటే కర్ర పట్టుకుని ఏం పని లేకుండా ఒకసారి కూర్చున్నవాళ్ళు, అంటే ప్యాగండ్ ఆఫ్ లైఫ్, జీవితంలో చివరి భాగంలో ఉన్నారు. వారందరూ లేచి ఏమంటున్నారంటే, ఆయనకి భయపడ్డారు, లేచారు, మా ఊరు సమాధానంగా వస్తున్నాం అన్నారు. అంటే ఆ ఊరి పెద్దల చేత కూడా బహిరంగ సాక్ష్యం కలిగిన వాడు. క్రైస్తవ జీవితం అంటే మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. రెండోది బహిరంగ సాక్ష్యం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా వీరెవరు దూరిపోరు, వీరు ప్రార్థనా పనులు, బైబిల్ చదువుతారు, రెగ్యులర్గా చర్చికి వెళ్తారు, వారి పని వారు చేసుకుంటారు అనే బహిరంగ సాక్ష్యం కలిగి ఉండాలి మనం. ఇంకోటి, మనం సాటిస్ఫై ఉండాలి. అంటే ఈరోజు దేవునికి 2.5 గంటలు నేను ఇచ్చాను, బైబిల్ చదివాను, ప్రార్థన చేశాను. అటువంటి వారే బైబిల్లో దీవించబడ్డారు. గొర్రెల కాపరి ఎవరు? దావీదు. ఆ దేశానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. యోసేపు జైల్లో ఉన్నవాడు ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. వీళ్ళందరూ దేవుని కనపరిచారు కాబట్టి దేవుడు వారిని గనపరిచాడు. మనం కూడా మన జీవితంలో దేవుని గనపరిచేవారుగా ఉండాలి. నన్ను గనపరచువారు నేను గనపరుస్తాను అన్నాడు. అంటే ఎలా గనపరచాలి అంటే, మన దేవుడు అటుకలిస్తేనో లేకపోతే గల్లాలో డబ్బులు వేసి అట్లా మెప్పు పొందేవాడు కాదు. ఆయన పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారిని లైక్ చేస్తాడు. అంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తానికి వీలు లేదు. ఇది మనకి స్కేల్, ఇది ఒక కొలత. ఈ కొలత ప్రకారం మనం జీవించాలి. పరుల జోలికి పోవద్దు అన్నాడు, మీ పని మీరు చేసుకోండి అన్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులు అన్నారు. అంటే 2025లో దీవించబడతాం, 2026లో దీవించబడతాం, 2027 కూడా దీవించబడతాం. దివారాత్రులు బైబిల్ చదివిన వారు ఈ భూలోకంలో దీవించబడేవారుగా ఉంటారు. అంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. మా అమ్మ 1 గంటకు లేచి 5ంటికి ప్రార్థన చేసేది. ఎందుకు ఏంటంటే, మేము 10 మంది మగపిల్లలు. మా నాయనమ్మ బతుకుంది, ఆడపిల్ల 3-4 తరాల నుంచి లేదు, ఒక ఆడపిల్లని కనవే అని 10 మందిని కనేట్టు చేసింది మా అమ్మని. 10 మంది మగపిల్లమే, ఒక ఆడపిల్ల పట్ల. ఆడపిల్లని హిందువులు ఏమంటారు? లక్ష్మి అంటారు. అంటే మేము అప్పుడు ఆ దినాల్లో హిందువులుగా ఉండేవాళ్ళం. అయితే 10 మంది కంటే 10 మంది మగపిల్ల. వాళ్ళు 8వ వాడిని, నేను 9, 10 కూడా ఇక్కడే ఉన్నారు. అంటే
దేవుడు నరులను దీవించుటకు పిలిచాడు, ఆశీర్వదించుటకు పిలిచాడు, ఉన్నతమైన స్థలాల్లో ఉంచుటకు పిలిచాడు. దానికి కొన్ని మనం చేయాలి. మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. 1 గంటకు లేచి 5 వరకు ఎంత ప్రార్థన చేసేది మా అమ్మ. మేము 10 మంది మా పిల్లలు అని చెప్పాం కదా, 7 చచ్చిపోయారు మా పిల్లలు. 22 సంవత్సరాల వాళ్ళు 2 చనిపోయారు, 1, 2, 2 ఆత్మహత్య. అప్పుడు రక్తస్రావ రోగం వచ్చినప్పుడు ఎవరో మా బంధువులు, మా సర్పంచ్ గారు, మా పిన్ని గారు చెప్తే, మా పిన్ని అప్పటికి ఈశ్వరుని నమ్ముకుంది. ఆమె వచ్చి మా అమ్మని చూసి, అక్కయ్య, ఈ కొలిసే దేవుళ్ళన్నీ కూడా కనులుండి చూడవు, చెవులుండి వినవు. కనులను చూసే దేవుడు ఉన్నాడు, మనం మాట్లాడే మాటలు వినే దేవుడు ఉన్నాడు, మన ఎందుకు దయగలిగిన దేవుడు ఉన్నాడు, మనకు ఎందుకు కరుణ కలిగిన దేవుడు ఉన్నాడు, మనకు కృపనిచ్చే దేవుడు ఉన్నాడు. నీకు రక్తస్రావం వచ్చింది, మరి కొన్ని దినాల్లో చనిపోతామని, 2 నెలల్లో చనిపోతామని డాక్టర్లు అందరూ చెప్పారన్నా. మీరు గుంటూరు కూడా వెళ్ళారు, ఆ డాక్టర్ కూడా అదే చెప్పారు. కనుక నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. వాళ్ళు కమ్యూనిస్టులు ఒకప్పుడు. మరి నేనేది అడిగానో అది నాకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. 7 గంటలు ఆయన సన్నిధిలో రోజు నేను గడుపుతున్నాను. ఇంకా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆమె. అంటే ప్రార్థనలో కానీ, బైబిల్ చదువుతుల్లో కానీ కొన్ని ఇబ్బందుల నుండి ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని. అన్నిటి నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు. మరి 3 గ్రామాల్లో 3 సంఘాలు ఇచ్చాడు. ఒక ఆమె ఒంటరికి పోరాడేది. మరి 3 సంఘాలు కట్టింది. మరి భర్తకి పోలీసులు వచ్చి తీసిపోదామని ఎప్పుడు ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే ఆ రోజులు నక్సలైట్లు బాగా ఉండేవారు బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ నక్సలైట్లు తాలూకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఏరేసేవారు, కాల్ చేసేవారు. మా పిన్ని భర్త కొండపల్లి సీతారామయ్య గారు, ఆయన అనుసరుడు, ఎప్పుడు ఆయన దగ్గర ఉండేవాడు. ఈయన పట్టుకోవాలని వారానికి ఒకసారి వచ్చేవారు. వచ్చినప్పుడు ఇక లాభం లేదు, ఈయన ఎట్లా చచ్చిపోతాడని చెప్పి ఈమె ఎప్పుడు మనేదిగా ఉండేది. ఆ స్కూల్లో ఒక టీచర్ అంది, ఈ దేవుడు మీ భర్తని పోలీసులకి తప్పిస్తాడమ్మా అని ఒక బైబిల్ గిఫ్ట్గా ఇచ్చింది. ఈ దేవుని గట్టిగా పట్టుకో, నీ భర్త పోలీసుకి దొరకకుండా దేవుని చేస్తాడు. ఆ డిఎస్పీ వచ్చేవాడు, వారానికి ఒకసారి వచ్చేవాడు. వచ్చాడా దొంగ అనేవాడు, రాలేదండి అని. సరే, తర్వాత డిఎస్పీ ఏమయ్యాడంటే ఎక్కువ ప్రార్థన చేసేది. ఏమ్మా చెల్లెమ్మ వచ్చాడా అనేవాడు. అంటే ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తర్వాత నువ్వు తీసుకురా, కేసు లేకుండా చేస్తా, నన్ను నమ్ము, నీ అన్నని అని చెప్పేవాడు. ఒక రోజు అర్ధరాత్రి వస్తే ఈమె బతిమాలింది, నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళకు, డిఎస్పీ గారు నాకు ప్రామిస్ చేశారు, ఆయన దగ్గరికి పోదాం అని చెప్పి ఎంత బతిమాలినా నేను పోతానంటాడు. ఎట్లాగట్టు ఒప్పించి ఆపింది. పొద్దున్నే 10:30కి ఆఫీస్ తీసుకెళ్తే డిఎస్పీ గారు వచ్చాడు. వీడు ఎంత సన్నగా ఉన్నాడు, లాగ్ కొడితే మంచులు పడాడు. వీడేమో నక్సలైట్ అమ్మ, కూర్చొని అన్నాడు. లోనికి వెళ్ళి ఒక టైప్ చేపించాడు, వెరీ లీన్, ఇది అన్ఫిట్ టు బి ఏ నక్సలైట్ అయ్యని రాశాడు మొత్తం. వీడు పనికిరా నక్సలైట్గా, వీడి ఇప్పుడు కండలేదు వీడి దగ్గర అని అన్నీ రాసి, హెన్స్ కేసు ఇస్ డిస్మిస్ ఎగనెస్ట్ హిమ్, ఆయన మీద ఉన్న ఛార్జ్ షీట్ అన్నీ కూడా డిస్మిస్ అయిపోయినాయని చెప్పి ఒక టైప్ చేసి ఆయన సంతకం చేసి, ఇదిగోమ్మా వెళ్ళిపో అన్నాడు. అంటే ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రాబ్లం అయినా విడుదల కలుగుతుంది. మనం ఎంత నమ్మితే అన్ని మహిమలు మన దీంట్లో జరుగుతాయి. మన భక్తిలోకి మొట్టమొదటి పరిశుద్ధత, రెండవది ప్రార్థన, బైబిల్ చదివేవాళ్ళుగా ఉండాలి, మూడవది ప్రార్థన పరులుగా ఉండాలి. ఈ 3 మనకి ఉంటే దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మనం ఉంటాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో మనం ఉంటాం.
ఆదివారం నాడు చర్చి మానేయకూడదు. కంపల్సరిగా దేవుని సన్నిధిలో కనపడాలా, దేవుని వాక్యం వినాల, దేవుని ఏందో ఆనందించాల. నా ఆ విశ్రాంతి దినమున వ్యాపారం చేయక, కబుర్లు చెప్పుకోకుండా నా సన్నిధికి మీరు వచ్చినట్లయితే దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను మిమ్మల్ని ఎక్కడ మోడీ ఉన్న స్థలాల్లో అక్కడ నిలబెడతా అంట. దేశం యొక్క ఉన్నత స్థలం ఏది? ప్రధానమంత్రే కదా. ఆ స్థలంలో దేవుని నిలబెడతాడు. దేశం యొక్క ఉన్నత స్థలం. దేవుడు సంతోషపడింది రాజుల కాలంలో, దావీదు టైంలో చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే నీతి న్యాయములు కలిగి ఆయన పరిపాలన చేశాను అని రాయబడింది. అంటే అబ్రహాం నడిచిన స్థలం అంతా దావీదు టైంలో దేవుడు తిరిగి వీళ్ళకి ఇచ్చాడు. ఇజ్రాయెల్ పోగొట్టుకున్న స్థలం కూడా తిరిగి వాళ్ళు పొందగలిగారు. అబ్రహాం ఎక్కడెక్కడ తిరిగాడో పరదేశిగా, పరవాసిగా, ఆ స్థలానంతా తిరిగి దావీదు టైంలో దేవుడు వారికి తిరిగి ఇచ్చాడు. అంటే 2025లో భక్తి లేక, బైబిల్ చదవక, ప్రార్థించక, ఆదివారం నాటు కొన్ని ఆదివారాలు దుమ్మాలు కొట్టి ఉన్న మనకి 2026లో మనం సర్దిద్దుకుని ఒక్క వారం కూడా మిస్ కాకుండా ఆదివారం చర్చికి రావాలా, మనం బైబిల్ చదివేవారుగా, ప్రార్థించేవారుగా మనం ఉన్నట్లయితే మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దేవుడు ఇస్తాకి సిద్ధం. మనం సర్దిద్దుకోవాలి. మానవులు తప్పు చేయని వాళ్ళు ఎవరో లేరు, అందుకని తప్పు చేయకూడదు. మానవుల్లో తప్పు చేయని వాళ్ళు లేరు, అందుకని ఎవరో కూడా మనం తప్పు చేయకూడదు. అయితే ముగ్గురిని మేము ముందు ఉంచుతాను. వారి జీవితాలు మనం పోల్చుకున్నాం. సమూయేలు బాల్యంలో శబాష్, యవన కాలంలో శబాష్, నడి వయసులో శబాష్, వృద్ధాప్యంలో శబాష్. 16:4 సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పిన బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అన్నాడు. అంటే ఊరి పెద్దలు, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, వారిని పెద్దలు అంటారు ఒక విధంగా. లేదంటే గోత్రానికి ఒక పెద్దలు ఉంటారు ఆ దినాలు, వారు వీరు. వారు అంత గోత్ర పెద్దలు కనపట్ల అక్కడ. అంటే ఊరి బొమ్మంటుంది, కాడి పోయిన వాళ్ళే కనపడుతున్నారు, కాడి రమ్మంటున్న వాళ్ళే కనపడుతున్నారు. ఆ ఊరి పెద్దలు సమూయేలు రాకకు భయపడి మా ఊరు సమాధానంగా వస్తున్నావా అంటే, మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట ఈ భూలోకంలో జీవించిన వాడు సమూయేలు. 12:3 చదివారు ఎంతమంది? 12:3. 16:4 బహిరంగ సాక్ష్యం కలిగిన వాడు సమూయేలు. ఇక్కడ కూర్చున్న మనం కూడా మంచి మనస్సాక్షి కలిగి దేవునితో నడుస్తూ బహిరంగ సాక్ష్యం కలిగి ఉండాలి. షార్ట్ని తిట్టుకుని ఎదురుగా పాటించుకుని మనస్తత్వం ఉండకూడదు. మన మాట అంటే మాట, మన ప్రవర్తన అంటే ప్రవర్తనగా ఉండాలి. కనుక సమూయేలు దేవుణ్ణి ఎదుట మంచి మనస్సాక్షి కలిగి బహిరంగ సాక్ష్యం కలిగి జీవించాడు. మన జీవితాల్లో తప్పిపోతే సర్దిద్దుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన జీవితం అయిపోలేదు కదా, ఇంకా కొనసాగించాల. 2వ దినవృత్తాంతాలు 2వ పత్రిక 2వ గ్రంథం 33:11 నుంచి చదవండి. యెహోవా మనిషేకును అతని జనులకును వర్తమానమును పంపిన వారు చెవియొగ్గకు పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయింది. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన
దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఉమ్, తన పితరుల దేవుని సన్నిధిని ఉమ్, తను తాను బహుగా తగ్గించుకొని ఉమ్, ఆయనకు మొరలిడగా ఉమ్, ఆయన అతని విన్నపములను ఆలకించి ఉమ్, యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి ఉమ్, అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఉమ్, యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనేను. ఆరో వచ్చింది చదవమ్మా దాంట్లో. బెన్హిన్నోము లోయయందు ఉమ్, అతడు తన కుమారులను ఉమ్, అగ్నిలో గుండా దాటించి ఉమ్, ముహూర్తములను విచారించుచు ఉమ్, మంత్రములను చిల్లగితనమును ఉమ్, వాడుక చేయు కర్ణ పిశాచములతోను ఉమ్, సోరెగాండ్లతోను ఉమ్, సాంగత్యము చేయుచు ఉమ్. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు చాలు. ఆయనకు కోపం పుట్టించాడు. అంటే దేవుని దృష్టికి ఆరో వచనంలో బహు వ్యతిరేకంగా జీవించాడు, చాలా వ్యతిరేకంగా జీవించాడు. జైల్లో ఉన్నప్పుడు వాటిని అన్నిటిని ఒప్పుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడు నన్ను క్షమించమని అడిగాడు. తను తాను తగ్గించుకుని దేవుని వెతుట ప్రారంభించాడు. దేవుడు అతను క్షమించి అతను పోగొట్టిన రాజ్యాన్ని తిరిగి తీసుకొచ్చాడు. అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు. అంటే ఎవరిలో తప్పు ఉంది? మనలోనే తప్పు ఉంది. మనం ఒప్పుకొని సర్దిద్దుకుంటే పోగొట్టుకుని తిరిగి ఇస్తాడు. ఒప్పుకోకుండా సర్దిద్దుకోకుండా ఉంటే ఏమీ రాదు, ఏమీ రాదు. కనుక దేవుడు మనం దీవించాడు, ఆస్వాదించాడు, వర్ధలు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. సువార్త అనగా ఏంటి? యేసు ప్రభు సృష్టికర్త, యెహోవా సృష్టికర్త, ఆయన కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకళ్ళే. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. మన రూపం ఎత్తాడు. ఏనాడు స్కూల్కి వెళ్ళేదాన్ని. ఎంత పాండిత్యం ఇతనికి ఎక్కడది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన మాటలు కానీ ఆయన బోధ కానీ విన్నవారు ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడది. పాండిత్యం ఇచ్చినవాడు ఎవడో? దేవుడే. ఆయన దేవుడే నరరూపంగా భూలోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను. అంటే ఆయన శరీరధారే మన మధ్య కృప సత్య సంపూర్ణంగా నియమించడం. అంటే దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనలాగా కోపం వచ్చినప్పుడు ముడుచుకుంటాం కదా, మాట్లాడడం బంద్. ఏమే అన్నా కూడా అన్నా కూడా నువ్వు నాకు అన్యాయం చేశారా అంటాం. కానీ దేవుడు అది లేదు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు అనగా ప్రేమమయుడు. దేవుడు అనగా కృపనిచ్చేవాడు. కృపను మనం బతికించేది. కృప మన దేవునిలోకి పిలిచేది. కృప దేవుణ్ణి మనకు దొరికేట్టుగా చేసేది. కృపలో ఉంటే మనము మన కుటుంబ సభ్యులు ఎల్లకాలం సంతోషంగా ఉంటాం. కృప అనగా దేవుడు ఇచ్చే ఏంటి? ఇదేంటి? గ్యారంటీ. నీకు నేనున్నా, ఏం భయపడకు. తప్పు చేయని వారు తప్పు చేయకుండా ముందుకు సాగండి. మరి ఎక్కువగా బలపడండి, మరి ఎక్కువగా దీవెన పొందండి. తప్పు చేసిన వారు మరి తప్పు చేయకుండా సర్దిద్దుకొని ముందుకు సాగండి అని దేవుడు చెబుతున్నాడు. ఇన్ని దేవుడి దగ్గర ఆయుష్ ఉంది. మొట్టమొదటిగా మనకేం కావాలి? ఈ భూలోకంలో ఆయుష్ కావాలి. ఏమన్నా కూడా ఆయుష్ లేకపోతే, కనుక దేవుడు 120 సంవత్సరాల కట్ ఆఫ్ ఆయుష్ని ఇచ్చాడు దేవుడు మనకి. మరి 70-80 సంవత్సరాల వరకు ఏం బాధ అవ్వకుండా వెళ్ళిపోతాం. తర్వాత ఒక్కోటే స్టార్ట్. అన్నీ వచ్చిన తర్వాత మనమే అడుగుతాం, ఎప్పుడు తీసుకెళ్తావయ్యా బాబు అంటే.
దేవుని దగ్గర ఏముంది? దీర్ఘాయుష్. దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది. దేవుని దగ్గర నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అన్నారు. దేవుడు ఇస్తేనే వారు ఐశ్వర్యులు అవుతారు. ఇది అన్నిటి కారణం ఏంటి? బైబిల్ ఎక్కువ చదవాలి, ప్రార్థన చేయాలి, మనం సర్దిద్దుకోవాలి. ఈ మట్టి మర్చిపోకూడదు. ఎక్కువసేపు నేను ఎక్కడే ఎగ్జాంపుల్ ఉంది, ఒక ఆమె విజయ సిస్టర్ అని ఇక్కడ కొత్తపేటలో ఉంటారు ఇప్పుడు కూడా. ఆమె అన్యురాలు. ఆ భర్త కొద్దిగా మెంటల్, ఏం పని చేసేవాడు కాదు, ఎక్కడ పెట్టినా నిలబడేవాడు కాదు. ఎవరో యేసుప్రభు గురించి, ఆమె పిల్లలు ఆత్మహత్య చేసుకుందామని అటు వెళ్తాంది టీవీ టవర్ దగ్గర. ఆ సంఘంలో మంచి పాటలు వినపడుతున్నాయి. లోనకు వెళ్ళింది. పాటలో వాక్యం విన్న తర్వాత అందరూ వెళ్ళిపోయినా ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. పాస్టర్ గారు అన్నాడు, ఏంటమ్మా అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్ళలేదు ఏంటంటే, మీరు చెప్పిన మాటలు నాకు నచ్చినాయండి, నాకు ఈ దేవుడు కావాలి, నేను ఇంకా ఈ దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే, ఎక్కువగా బలపడాలంటే కొంత గైడెన్స్ మీది కావాలని నేను చెప్పి ఆమె అంది. ఆయన కూర్చుని ఒక గంట సేపు అంతా చెప్పిన తర్వాత, నాకు ఇప్పుడే బాప్తీసం కావాలి, బట్టలు లేవు కదమ్మా, వెళ్ళి తెచ్చుకుంటా, మా ఇల్లు దగ్గరే అని చెప్పి అప్పుడే బాప్తీసం తీసుకుంటా. మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించేసి 9 కాంచి 3:30 వరకు మోకరించి ప్రార్థన చేసేది. మా ఇంటి దగ్గర ప్రేయర్ టవర్ ఉండేది. మార్నింగ్ 10కి వచ్చి 5కి వెళ్ళిపోవచ్చు. ఈమె మార్నింగ్ 10కి వచ్చి 9-10 వరకు కూడా ఉండేది. నేను బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆమె తలుపు తీసి ఉండేది 9:30 ఆ ప్రాంతాల్లో. నేను ఫోన్ చేసేవాడిని, ఏమ్మా ఏంటి ఇంకెళ్ళలేదంటే, ఏదో ప్రార్థన నడిపింపు ఉందని ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. భర్త ఏ ఉద్యోగం చేసేవాడు కాదు, తనకు ఎవరు సపోర్ట్ చేసేవారు కాదు. ఆమె దేవుని దగ్గర అన్నీ ఉన్నాయని గ్రహించి దేవుని గట్టిగా పట్టుకుంది. మరి వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివాడు. ఎంబీఏ చదివిన అమ్మాయిని చేసుకుని ఇద్దరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. కూతురు ఇక్కడ ఎంబీబీఎస్ చేసింది, అక్కడ రెసిడెన్సీ చేస్తాను. కారణం ఏంటి? మొండిది, దేవుడు ఇచ్చేవారు వదిలిపెట్టదు. నువ్వు ఇవ్వాల్సిందే, నేను పొందాల్సిందే. అట్లా అడిగి ఈ భూలోకంలో బహుగా దీవించబడింది. ఇప్పుడు 10 మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు ఆమెని పెట్టాడు. ఒకప్పుడు కొండ ఎక్క లేని స్థితి, ఈరోజు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. దానికి కారణం దేవుని గట్టిగా పట్టుకుంది. ప్రార్థనాపరురాలుగా ఆమె దేవుని సన్నిధిలో నిలబడింది. దేవుడు ఇచ్చే వరకు కూడా దేవుని నిద్రపోకుండా ప్రార్థన చేసేది. తప్పించుకుందామని తప్పించుకునేవాడు కాదు దేవుడు, అట్లా ప్రార్థన చేసేది. దేవుడా నాకు ఇది కావాలి, ఇస్తావా లేదా? దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. తల్లి 62లో రక్తస్రావ రోగంతో బాధపడేది. రక్తస్రావ రోగం అంటే 4 గంటలు ఒకసారి తీసేయాలి, అంత రక్తం కారిపోతుంది. మా బంధువుల్లో ఒక ఆమె వచ్చి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు, అక్కయ్య నేను ఒక 5 పాస్టర్ని తీసుకొస్తాను, ఇవన్నీ తీసేసి శుభ్రంగా చేస్తే నీ కొరకు మేము 5 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 మేము లేవం, మేము కాసిన నిమ్మకాయ రసం తాగి ప్రార్థన చేస్తాం.
8కి మళ్ళీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇద్దాం, మళ్ళీ నైట్ 8కి భోజనాలు పెడదాం అని చెప్పి 9 పెడదాం అని అట్లా 5 రోజులు కానీ ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆమె రక్తం కారిపోతుంది, నీ తప్పులు నువ్వు ఒప్పుకోమ్మా అని చెప్పారు పాస్టర్లు. మేము రైతులం కాబట్టి పాలు ఇతరులకు పోస్తాం. ఏం చేసేది, ఆఖరికి ఇన్ని కడిగి ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు పోసారు. అది తప్పు కాదని వీళ్ళు అనుకునేవారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత 3వ రోజున దేవుని హస్తం పరలోక రాజ్యం నుంచి 62లో దిగొచ్చి ఆమెకి ఎక్కడైతే రక్తం కారిపోతుందో 3వ రోజు సాయంకాలం 5:30కి దేవుడు ముట్టాడు. ఆమె 47 సంవత్సరాలు బతికింది. 62లో చనిపోవాల్సిన ఆమె 47 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు. 2009లో ప్రభునందు నిద్రించారు. అంటే దేవుని దగ్గర ఏముంది, ఆయుష్. ఆమె తెల్లారి గట్ట 1 గంట లేచి 5 వరకు ప్రార్థన చేసేది. కారణం ఏంటంటే 7 చనిపోయారు, మేము 3, మమ్మల్ని రాలుగాయలు అనేది. అంటే ఆఖరి పుట్టినాడు. ఈ రాలుగాయల కోసం బాగా కన్నీరు కాచి ప్రార్థన చేసేది. దానియేలుకి ఇచ్చిన జ్ఞానంతో మా పెద్ద కుమారుని నింపు అని ఒక్కడి గురించి ఒక్క విధంగా ప్రార్థన చేసేది. మరి అది బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది. జడ్సన్ గారు మేమిద్దరం కొలీగ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో. నా ఎడ్యుకేషన్ అవగానే 2 monthsలో నాకు పర్మనెంట్ జాబ్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్గా. సో తర్వాత రీడర్, తర్వాత ప్రొఫెసర్ ప్రమోట్ అయ్యా. తల్లి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి కుమారులకు చదివిచ్చేవాడు, ఉద్యోగం ఇచ్చేవాడు. రెండోడు ఏమి చదవరా, మన గురించి బాగా ప్రార్థన ఎత్తిపెట్టి ప్రార్థన చేసేది. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో 60 బస్సులకు ఓనర్, 60 బస్సులకు ఓనర్. మాకు ఎటువంటి ఇల్లు ఉందో ఆయనకు కూడా అటువంటి ఇల్లే ఉంది. చదువుకున్నవారు చదువుకున్న వారు దేవుడు ఏం చేశాడు, దీవించాడు, అందరినీ దీవించాడు. 3వాడు ఇట్లా చర్చికి వస్తే చర్చి అయిపోయిన మీరు మాట్లాడుకుంటారు కదా లేడీస్, వీళ్ళతో నీకేం పని, రేపా పోదామని ఇట్లా లాగేవాడు, ఎవరితో మాట్లాడినిచ్చేవాడు. వాడు చార్టెడ్ అకౌంటెంట్, ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఉన్నప్పుడు 2 సార్లు సిఏ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాడు. దేవుని యందు చదువు ఉంది, దేవుని యందు ఉద్యోగం ఉంది, దేవుని యందు వ్యాపారం ఉన్నాయి, దేవుని యందు అన్నీ ఉన్నాయి. దేవుడుంటే చాలు, దేవుడుంటే చాలు. మనకేమిటి ఇది పెగలట్లా, ఈ బుర్రకి దేవుని టైం ఇచ్చే తెలవట్లా. ఎక్కడుంది, సమస్తం ఆయన యందు గుప్తమై ఉన్నాయి, దాసపడి ఉన్నాయి. మనం తీసుకోవాలా, ఒక్కొక్కటి అడిగి పొందేవారుగా ఉండాలి, అడిగి పొందేవారుగా ఉండాలి. అడిగిన వారు అందరూ కూడా పొందారు. మరి దావీదు సౌలుకు భయపడి అనేక గంటలు దేవుని సన్నిధిలో మార్పెట్టేవాడు. ఎక్కడ చచ్చిపోతానని, నన్ను తప్పించు, నన్ను చేయని. దేవుడు అట్లాగే దావీదుని, గొర్రెల దావీదుని ఆ దేశానికే రాజుగా చేశాడు. మరి యోసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. దేవుని దగ్గర పదవులు ఉన్నాయి, దేవుని దగ్గర ఐశ్వర్యం ఉంది. మరి దావీదు రాజు అయిపోయిన తర్వాత ఊరుకున్నాడా? ఈ ప్రపంచంలో నన్ను దీవించిన దేవుడు ఒక్కడే దేవుడు. నేను బ్రతుకున్నప్పుడు గొప్ప మందిరం నా దేవునికి నేను కడతా అని చెప్పి 2 లక్షల మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, తోసశక్యము కానంతా ఇనుము ఇతన్ని ఆయన పోజేశాడు. దేనికోసం? దేవుని మందిరం కట్టాలి.
నాకు మందిరం కట్టాలని అందరం చంపేసి బోడంత బంగారం సంపాదించు, బోడంతా వెండిని సంపాదించు, విస్తారమైన రక్తం ఉరికించావు కాబట్టి నీ చేతి మీద నువ్వు కడతాకు వీల్లేదన్నాడు. కానీ నీ కడుపున పుట్టబోయే నీ కుమారుడు కడతాడన్నాడు. దావీదు సొలొమోనుని రాజు చేసిన తర్వాత దేవుడు సొలొమోను ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని అడిగితే నాకు జ్ఞానం కావాలి. జ్ఞానం పోగొట్టదు. ఏం కావాలి? జ్ఞానంతో పాటు ఘనత ఘనత ఐశ్వర్యం కావాలి. అవి కూడా నీకు ఇస్తా అన్నాడు. దేవుడు అంత జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడంటే, సొలొమోను దేవుని యొక్క మందిరం ఈ భూలోకంలో 46 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలండి? సుత్తే మోత వినపడకుండా దూరంగా ఎక్కడో అన్నీ చెప్పుకొచ్చి ఇక్కడ పెట్టేవాడు. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన దగ్గర జ్ఞానం ఉంది, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఆయన దగ్గర చదువు ఉంది, ఆయన దగ్గర ఉద్యోగం ఉంది. ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. మరి సమూయేలు మంచి మనస్సాక్షి కలిగి దేవుని కలిగి బాల్య దినాల్లో దేవుని ఎరగని వారి మధ్య ఆయన బ్రతికాడు, జీవించాడు, పెరిగాడు. కానీ దేవుని ఎరిగిన వాడుగా సమూయేలు ఉన్నాడు. యవ్వన కాలంలో దేవుని ఎరిగాడు, నడి వయసులో దేవుని ఎరిగాడు, వృద్ధాప్యంలో దేవుని కలిగి జీవించాడు. అన్ని వయసుల్లో కూడా శబాష్గా దేవుని సన్నిధిలో ఈ భూలోకంలో ఆయన జీవించాడు. కనుక ఈ భూలోకంలో మనం రక్షించబడితేనే పరలోక రాజ్యం వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, మన పేర్లు ఎక్కడ వెళ్ళాలి? జీవగ్రంథం మందు లెక్కించబడాలా. జీవగ్రంథం మందు లెక్కించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచ్చిన చదవండి. 4:2-3. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువోద్యోగ సుందకేసు బతిమాలుకొనుచున్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. వారి పేరు జీవ గ్రంథమందు లిఖించబడి ఉన్నాయి. పౌలు గారు సర్టిఫై చేస్తున్నాడు. పౌలు గారు సర్టిఫై చేస్తున్నాడు. సువార్తలో నాతో పాటు నాకు సమానంగా ప్రయాసపడ్డారు వీళ్ళు. అటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో లిఖించబడ్డాయి. ఎవరి పేరు జీవగ్రంథం ముందు లిఖించబడినాయో వారు పరలోక రాజ్యంలో దేవునితో ఉంటారు. ఎవరి పేరు జీవగ్రంథంలో లిఖించబడలేదో వారు ఏమవుతారు? ఎడం పక్క వెళ్తారో నరకంలో వేయబడతారు. అక్కడ కిర్రో మొర్రో ఈ జీవితం చాలా శ్రేష్టమైనది. గమనించండి, ఈ జీవితం చాలా శ్రేష్టమైనది. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తానికి వీలు లేదు. మన పైన ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయనకి ఇష్టమైంది దివారాత్రిలో దైవగ్రంథం చదువుట, తర్వాత ప్రార్థన పనులుగా ఉంటాం. యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు ఉండేవారు? 70 మంది. 70 మందిలో 12 మంది అనుకోవాలి. లోకసువార్త 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన రాత్రంతా ప్రార్థనలు గడిపాడు. రాత్రంతా ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎందుకు? 70 మందిలో ఎంతమంది ఎన్నుకోలే? 12 మంది. 12 మందిలో ఇస్కరియోతుని ఎన్నుకోరు. కనుక చాలా క్రిటికల్. ఆ ప్రాసెస్లో తనకి ప్రార్థనా బలం పొంది ఆయన 70 మందిలో 12 మందిని ఎన్నుకున్నాడు.
కనుక యేసుప్రభు అంతటి వాడే 70 మందిలో 12 మందిని ఎన్నుకోవాలంటే ఆయన ఏం చేశాడు? రాత్రంతా ఎంతమంది రాత్రంతా ప్రార్థన చేస్తున్నాం? రాత్రంతా పిల్లలు ఎప్పుడు ఎవరు లేపు ఎందుకే ఇప్పుడు అర్ధరేతిగా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? కొడుగా నీకు అవసరం ఉంటే నాకు చెప్పు, మిగిలిన టైంలో నన్ను డిస్టర్బ్ చేయకో. రాత్రంతా ప్రార్థన చేసి 70 మందిలో 12 మందిని యేసుప్రభు ఎన్నుకున్నాడు. దీన్ని బట్టి మనం ప్రార్థన పరులుగా ఉండాలి, బైబిల్ చదివేవారుగా ఉండాలి. మన పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడేట్టుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ భూలోకం దాటి వెళ్ళిన తర్వాత మనకేం లేదండి మన చేతిలో, ఓన్లీ తీర్పే, వెయిటింగ్ ఫర్ జడ్జిమెంట్. ఈ కట్టెలో మన ప్రాణం ఉండగా మన దేవుడు ఆయన. ఈ కట్టెల నుంచి ప్రాణం పోయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? గ్రంథములు విప్పబడతాయి, మన పేరు వస్తుంది. పగలు రాత్రి ఏం చేసాం అన్నీ కూడా లౌడ్ స్పీకర్లో చెబుతూ ఉంటారు. అంటుంది తప్ప అక్కడ ఏమీ లేదు. కుడి పక్కన ఉన్నవారు దేవునితో ఉంటారు, ఎడమ పక్కన ఉన్నవారు నరకంలో వేయబడతారు. ఈ కట్టెలో ఈ ప్రాణం ఉండగా సజీవులకే నేను దేవుడిని అన్నాడు. సజీవులకే నేను దేవుని. మన సజీవులం కదా, మన ప్రాణం మనలో ఉంది కదా. మనకు ఒక దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడి దగ్గర ఏముంది? సమస్తము దాగి ఉన్నాయి. నీ కుటుంబానికి కావాల్సిన సమస్తం దాగి ఉన్నాయి. గొర్రెల కాపరిని రాజుగా చేశాడు, నౌకర్ని ప్రధానమంత్రిగా చేశాడు. యోసేపుని నౌకరి, అతను దేశాన్ని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అంటే క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఉంటే మంచిది, అక్కర్లేదని చెప్పను. ఎడ్యుకేషన్ ఇస్ ఆల్వేస్ హ్యావింగ్ ఏ ప్లస్ పాయింట్. సో దేవుని సన్నిధిలో మోకరించి మనకు హోదా అన్నట్లయితే మనకి మన కుటుంబానికి ఏది కావాలో దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఆయన దగ్గర దాచబడి ఉన్నాయి. నీ కోసం చాలా దాచాడు ఆయన. ఇక్కడ కూర్చొని మనందరి కోసం ఏం చేశాడు? చాలా దాచాడండి. మనం ఏం చేస్తున్నాం? రాత్రి పగలు పని, రాత్రి నిద్ర. ఆయనకి ఏమిస్తున్నాం టైం? ఇచ్చిన వారి భూలోకంలో దీవించబడ్డారు. చెప్పే కదా, కొత్తపేటలో ఒక సిస్టర్, భర్త మెంటల్, పిల్లలు కూడా ప్రార్థన చేసింది. కొడుకు ఎంబీఏ చదివాడు, వాళ్ళు ఎంఐని చేసుకుని ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఈరోజు, కేవలం ఆమె ప్రార్థన బట్టి. కూతురు ఎంబీబీఎస్ చదివింది ఇక్కడ బై మెరిట్, రెసిడెన్సీ అమెరికాలో చేస్తారు. ఆమె లాగింది దేవుణ్ణి, గోజాడింది, నిద్రపోనివ్వలేదు. ఆయనకి ఏం ఆలోచన లేకుండా చేసేసింది. ఈ అమ్మాయిని దీవిస్తే కానీ నేను బెటర్ అనుకున్నాడు ఆయన. దేవుడు అలా దీవించాడు. సో సకల దేవుళ్ళు దేవుని యందు దాచబడి ఉంటాయి. ఆయన చాలు మనకి, ఆయన చాలు. యవన కాలంలో, బాల్యంలో, యవన కాలంలో, నడి వయసులో, వృద్ధాప్యంలో శభాష్గా జీవించాడు. ఎవరు? సమూయేలు. పడిపోయాడు. ఎవరు? మనిషి. తాను అశ్వర్ రాజు తీసుకెళ్లి జైల్లో వేసినప్పుడు తన పితరుల దేవుడి సన్నిధిలో తను బొగ్గుగా తగ్గించుకొని ప్రార్థన చేశాడు. తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఎన్నైనా చెప్పాయా నేను మారను అంటావా? ఏం జరుగుతుంది? 2వ దినవృత్తాంతాలు 36:12. అతడు
అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఏమండి అసలు దేవునికి డోంట్ కేర్. ఇప్పుడు వాక్యం మనం ఎట్లా అంటున్నాం అట్లా వినే చెవిలేదు ఎవరికి? సిద్ధికియాకి. ఐఎమ్ కింగ్, ఇది ఓన్లీ ఆఫ్టర్ ప్రాఫిట్. అతను చెప్పినట్టు నేను ఎందుకు వినాలా? నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. ఈయన టెన్యూర్లో ఏమైంది? 52 ఇర్మియా గ్రంథం 52:10. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కనుల ఎదుట చంపించెను. ఏమంటే మారని సిద్కియా బబులోను రాజు తీసుకుపోయి జైలు వేసాడు. ఎందుకో బబులోను రాజుకి సిద్కియా గుర్తొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి అన్నాడు. ఆయనకు కుమారులు ఉన్నారు. ఎవరికి? సిద్కియాకి. ఎందుకో దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని సంబరపడిపోయాడు ఈయన. ఎవరు? మారు మనసు లేని సిద్కియా, దేవుని లక్ష్య పెట్టని సిద్కియా, దేవుని వెతకని సిద్కియా, అవకాశం ఇచ్చినా సర్దించుకుని సిద్కియా కుమారులు ఆయన కళ్ళ ముందే చంపబడ్డారు. తర్వాత ఏమైంది చదవండి. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కనులు ఊడదీయించి 2 సంఖ్యలతో అతని బంధించి బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. ఏమండి చాలా మంది కళ్ళు బీకిచ్చాడు. ఈయన కళ్ళు ఎవరు బీకిచ్చాడు? బబులోను రాజు బీకిచ్చాడు. చెరసాల్లో ఉన్న అతను పిలిపించి కుమారుని చంపించాడు. ఇంకేముంది రా నువ్వు చూస్తాకి ఈ భూలోకంలో 2 కళ్ళు పీకండి రా అన్నాడు. కళ్ళు లేనివాడుగా జైల్లోని మరణించాడు. ఈ స్థితికి ఎవరో దేవుణ్ణి లక్ష్య పెట్టినవాడు, ఇర్మియాని లక్ష్య పెట్టినవాడు, దేవుని మాటను లక్ష్య పెట్టినవాడు. కనుక ముక్కోళ్ళకు మనం ఎదురు తిరగకూడదు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మనం సర్దిద్దుకోవాలి, ముందుకు సాగాలి. అప్పుడు ఈ భూలోకంలో మనం ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. మనం దీవించబడాలంటే దేవుని కృప మనకు చాలా అవసరం. దేవుని ఆశీర్వాదం మనకు చాలా అవసరం. సమస్తం ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన్ని వెతికి ఆయన్ని కనుగొని మనం సర్దిద్దుకొని ముందుకు సాగినట్లయితే 2026లో మీరు మీ కుటుంబ సభ్యులు ఉన్నతంగా చేయబడతారు, ఉన్నతమైన స్థితిలో ఉంచబడతారు. కనుక మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికి మనం ముందుకు సాగుదాం. ఈ భూలోకంలో దీవించబడదాం. చనిపోయిన తర్వాత దైవభక్తి ఎప్పటి జీవ విషయంలో, భూలోక జీవ విషయంలో, చనిపోయిన తర్వాత వాగ్దానంతో కూడిన జీవం పరలోక రాజ్యం పొందేవారుగా ఉంటాం. కాబట్టి ఈ భూలోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది దైవభక్తి గారి ముందుకు సాగుదాం. దేవుడి మాటలో దీవించుకోవాలి. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, సంఘ పెద్దలకి, మా మిత్రులు జడ్సన్ గారికి, మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా పాస్టర్ అయ్యగారు